శ్రీరాముడు అనగానే ఆదర్శ పురుషుడు అని అంటారు. ఒక రాజుగా, ఒక భర్తగా అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇదేమిటి అదేమిటి ప్రతి దాంట్లో కూడా ఆదర్శప్రాయంగా నిలిచేవాడే ఆ శ్రీరామచంద్రుడు కదా. అయితే ఒకసారి శ్రీరాముడు బాల్యంలో ఉన్నప్పుడు తన సోదరులతో కలిసి బంతాట ఆడుతున్నాడట. అయితే కొద్దిసేపటి తర్వాత తన తల్లి కౌసల్య దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటూ కేరింతలు కొడుతున్నాడట. రామ, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని ఆమె ప్రశ్నించింది. అప్పుడు, ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా, అందుకే ఇంత ఆనందంగా ఉంది అని బదులిచ్చాడట. ఇంతలో భరతుడు ఏం చేశాడు, ఏడుస్తూ అక్కడికి వచ్చాడు. అయ్యో నాయనా, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఏమిటి కారణం అని అడిగిందట కౌసల్య. చూడమ్మా, అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు, అందుకే బాధపడుతున్నానని చెప్పాడట. అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమన్నా ఉంటుందా?